శివుణ్ణి దేవతల దేవుడు మహాదేవ్ అని పిలుస్తారు. భోళాశంకరుడు మానవులకే కాదు, రాక్షసులకు కూడా దేవుడే. అతనికి ఒకటి కాదు, అనేక రూపాలున్నాయి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. హిందూ మతంలో శివుడు కరుణ మరియు దయ యొక్క స్వరూపుడు. సులువుగా ప్రసన్నుడయ్యే శివుణ్ణి భక్తులు అనేక రకాలుగా పూజిస్తారు. హిందూ మతంలో మంత్రాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక్కో మంత్రాన్ని జపించే ఉద్దేశం వేరు. మంత్రాలు మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఇది శరీరం నుండి ప్రతికూల శక్తిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మంత్రాలను పఠించడం ద్వారా భయం, ఆందోళన, కోపం మరియు అసూయ వంటి వాటిని నియంత్రించవచ్చు. హిందూ మతంలో శివునికి అంకితం చేయబడిన అనేక శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. వాటిని జపించడం ద్వారా జీవితంలో శాంతి లభిస్తుంది. శివ మంత్రాలు మీ జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరించగలవు. ఆ మంత్రాలేమిటో ఇప్పుడు చూద్దాం. 1. పంచాక్షరి శివ మంత్రం. ఓం నమః శివాయ. ఈ మంత్రం శివునికి అంకితం చేయబడింది. జీవిత సమస్యల నుంచి బయటపడేందుకు ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రాన్ని జపం చేయాలి. ఈ మంత్రం యొక్క అర్థం నేను శివునికి నమస్కరిస్తున్నాను అని. ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు జపించాలి. ఈ మంత్రంతో శివుని అనుగ్రహం మీపై నిలిచి ఉంటుంది. 2. రుద్ర మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించాలంటే ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని జపించాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత ఈ మంత్రాన్ని జపించండి. ఇది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. సమస్యలన్నీ తగ్గడం ప్రారంభమవుతాయి. దీంతో శివుడు మీ కోరికలన్నీ తీర్చి మీ దుఃఖాలను దూరం చేస్తాడు. 3. శివ గాయత్రీ మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శివ గాయత్రీ మంత్రం హిందూ మతంలోని అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి. ఈ మంత్రం గాయత్రీ మంత్రానికి ఒక రూపం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మనస్సు సరైన దిశలో పయనించడం ప్రారంభిస్తుంది. దాంతో మీరు మీ సమస్యలను సులభంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రాన్ని జపించాలి. 4. శివధ్యాన మంత్రం. ఈ శక్తివంతమైన మంత్రం గతంలో చేసిన తప్పులకు క్షమాపణ కోరుతూ జపించే మంత్రం. కర్చరాం కృతం వా కాయజం కర్మజం వా శ్రవణయాజ్యం వా మాసం వా పరాధం ఐ విహితం విహితం వా సర్వమేతత్ క్షమస్వ జై కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు మీ తప్పులకు శివుని నుండి క్షమాపణ పొందవచ్చు. అలాగే భోలేనాథ్ శివధ్యాన మంత్రంతో మీ బాధలన్నింటినీ దూరం చేస్తాడు. దీనివల్ల మీ జీవితంలో కష్టాలు తగ్గుముఖం పడతాయి. 5. మహామృత్యుంజయ మంత్రం. ఇది మిమ్మల్ని మరణం నుంచి రక్షిస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమమృతత్. మిమ్మల్ని మరణం నుంచి రక్షించమని శివుణ్ణి ప్రార్థించడం ఈ మంత్రం యొక్క ఉద్దేశ్యం. 6. 11వ రుద్ర మంత్రం. ఆరోగ్యం కోసం ఈ శివమంత్రం. 11వ రుద్ర మంత్రం 11 మంత్రాలను కలిగి ఉంటుంది. అయితే ఈ మంత్రాలను శివరాత్రి లేదా మహారుద్రయాగం సమయంలో మాత్రమే పఠిస్తారని చెబుతారు. అయితే మీరు ఈ మంత్రాలను రోజూ జపించవచ్చు. మీరు కొన్ని రోజుల్లో 11వ రుద్రమంత్రం యొక్క ప్రభావాన్ని స్వయంగా చూడడం ప్రారంభిస్తారు. శివమంత్రం. కపాలి. ఓం హుం హుం సతరు స్తంభనాయ హుం హుం ఓం ఫట్. పింగళ. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళాయ పింగళాయ ఓం నమః. భీమ. ఓం ఐం మనోవాంఛిత సిద్ధై ఐం ఐం ఓం. విరూపాక్ష. ఓం రుద్రాయ రోగనాశాయ ఆగచ చ రం ఓం నమః. విలోహిత. ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రీం శంకరాయ ఓం. 6వది. ఓం హ్రీం హ్రీం సఫలాయై సిద్ధయే ఓం నమః. అజపద. ఓం శ్రీం బం సోఫ్ బలవర్ధనాయ బాలేశ్వరాయ రుద్రాయ ఫట్ హోం. అహిర్భూధన్య. ఓం హరం హ్రీం హం సమస్త గ్రహదోష వినాశ్ ఓం. శంభో. ఓం గం హ్లున్ షాన్ గ్లౌన్ గం ఓం నమః. ఈ శక్తివంతమైన శివమంత్రాలను పఠించడం వల్ల మీరు దైవానుగ్రహాన్ని పొందడమే కాకుండా
ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు మరియు అంతర్గత బలాన్ని పొందుతారు.